హాయ్ అండి. కొన్ని కొన్ని మూమెంట్స్ అవి చూసిన ప్రతిసారి గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ చాక్లెట్స్ కావాలంటే ఒకప్పుడు మన ఇండియాలో దొరకకపోయేవి కదా. ఈ చాక్లెట్స్ కావాలంటే ఫారిన్లో బయట కంట్రీస్లో మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకొస్తేనే తినేవాళ్ళము. అయ్యో, మనకు తినాలనిపిస్తుంది కానీ ఎవరిని అడుగుతాము, మనకు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు అనిపించేది కదా. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏదీ లేదు కదా. ప్రతి వస్తువు కూడా ప్రతి ప్లేస్లో దొరుకుతుంది. ఇండియాలో కావాల్సిన ప్రతి వస్తువు బయట కంట్రీలో దొరుకుతుంది. బయట ఉండాల్సిన ప్రతి వస్తువు మన ఇండియాలో కూడా దొరుకుతుంది కదా. ఇదిగోండి ఈ చాక్లెట్స్. మేము డీమార్ట్కి వెళ్తే సంవత్సరంలో ఒక 3-4 సార్లు అయితే తెచ్చుకుంటాం అనమాట. ఏం నార్మల్ చాక్లెట్స్ తెచ్చుకున్నట్టే కదా. ఒకప్పుడు అమ్మో ఈ చాక్లెట్స్ అంటే కాస్ట్ అనిపించేవి. ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్స్ కొనుకొచ్చుకున్నాము, ఒక పెద్ద బాక్స్. అదెంత 600 రూపీస్ పడింది. ఇప్పుడు ఇది ఎంత, ఇది 550 రూపీస్ పడింది. గాడికే వస్తుంది కదా. ఒకప్పుడు అమ్మో కాస్ట్లీ చాక్లెట్స్, మనకి ఇలాంటి చాక్లెట్స్ కావాలంటే ఎవరిని తీసుకురమ్మనాలి, మనకి ఇష్టం ఉంది కానీ ఎవరిని అడగలేం కదా, అడిగితే మాత్రం ఎవరు తెస్తారో అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. మనకి ఏది కావాలన్నా కానీ మనకు అందుబాటులోకి వచ్చేసాయి కదా. ఈ యొక్క చాక్లెట్స్ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది మా మౌడికి చాలా ఇష్టం ఈ చాక్లెట్స్ అని. డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఒక 10 సార్లు పోతే మినిమం 5 సార్లు అయితే తెచ్చుకుంటాం అనమాట. దీంట్లో మనకి ఎన్ని 1 2 3 4 4 8 16 వస్తాయి చాక్లెట్స్. 16 చాక్లెట్స్కి 600 రూపీస్, కానీ మనకి 530 రూపీస్కి వచ్చిందనమాట. బెటర్ కదా. ఎంత పడి ఉంటుందో ఒకటి చెప్పండి. 16 చాక్లెట్స్కి 530 రూపీస్ అయితే ఒక చాక్లెట్కి ఎంత క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. ఈ చాక్లెట్స్ ఎంతమందికి ఇష్టం కూడా చెప్పడం మర్చిపోద్దు. ఎప్పుడు తెచ్చుకోకపోయినా అఖిల్ బర్త్డేకి అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను. నేను అయ్యో ఈసారి ఈ చాక్లెట్ మిస్ అయిందా అనుకున్నాను, కానీ వాళ్ళ నాన్న వేశారంట. నేను ఈ చాక్లెట్ కౌంటర్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళలేదన్నమాట. ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను, ఫ్రెండ్ కనిపిస్తే డీమార్ట్లో. తను ఆ టైంలో వెళ్ళేసి బిల్డింగ్ కూడా వేయించేసారు. నేను మొత్తం అంతా సరుకులు చదువుతూ ఉంటే బ్యాగ్లో దొరికిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అయ్యో మర్చిపోయారా అనుకున్నా, కానీ కొడుకు విషయం అస్సలు మర్చిపోడు. కొడుకు విషయం కదా, ఎవరి విషయం మర్చిపోడు. తన వాళ్ళు అనుకున్న వాళ్ళది. తనని అందరూ మర్చిపోతారు కానీ తను ఎవరి కోసం మర్చిపోడు.